నమస్తే అండి. వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్నిక్ సంబంధించి చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్. సో ఫస్ట్ నేను చూసుకుంటే గైస్ డిజో నుంచి అన్నమాట. సో డిజో వాళ్ళు వైర్లెస్ పవర్ అనే నెక్ బ్యాండ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అఫీషియల్ డిజో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే గైస్ 1400 రూపీస్. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో లెవెల్ 0.2 బేస్ బూస్ట్ డ్రైవర్ వస్తుంది, 18 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ వస్తుంది, 88 మిల్లీ సెకండ్ సూపర్ లేటెన్సీ వస్తుంది, మ్యాగ్నెట్ కనెక్షన్ వస్తుంది అన్నమాట. ఒకసారి కింద వదిలేగానే ఇప్పుడు మ్యాగ్నెట్ అంటుకుంటే IP-X4 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ నాయిస్ క్యాన్సిలింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. రియల్మీ లింక్తో ఒక కనెక్షన్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ గైస్ మీరు ప్రైస్ చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అయితే 1000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో నేను చూస్తుండే గైస్ మైక్రోసాఫ్ట్ విండోస్ నుంచి అన్నమాట. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో లెవెల్ ప్రో మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటే కంపల్సరీ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది ఆల్కమిస్ట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 2.4 GHz GPU స్పీడ్స్ వచ్చింది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కంపారిజన్ చేసుకోవచ్చు. స్టీరియో మెషినింగ్, తర్వాత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ పార్టికల్స్ ఆఫ్ ఫిజిక్స్. అంటే ఇది దేంతో కంపేర్ చేసుకోవచ్చు అంటే 2060 నెక్ అండ్ నెక్ పోటీ ఇస్తుంది. అండ్ 27తో కూడా నెక్ అండ్ నెక్ పోటీ ఇస్తుంది అనమాట. 2070కి అండ్ 26 మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ చార్ట్స్ కూడా. అండ్ అంతే ఒకవేళ ఇట్లాపై మార్కెట్లో మొదలుపై ప్రైస్లు అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి గ్రాఫిక్ కార్డుల మీద. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే వాల్వ్ నుంచి అన్నమాట. సో వాల్వ్ ఏంటంటే కొత్త లిమిటేషన్ చేస్తున్నాయి. సో ఫేక్ డిస్కౌంట్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫ్రాడ్స్ జరుగుతాయి, డిస్కౌంట్ ఫ్రాడ్స్. దాన్ని లిమిట్ చేయడానికి 28 days లిమిట్ ప్రైస్ ఇంక్రీజ్ అనేసి అయితే పెట్టారు. సో దీనివల్ల ఏంటంటే మోసం పోతారు కదా, వాళ్ళకి జర లాభం వస్తుంది. సో స్టీమ్ అనేది ఇక్కడ డిజిటల్గా గేమ్స్ పర్చేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట గైస్. ఇక్కడ మీరు గేమ్స్ అయితే కొనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ 13th జనరేషన్ ఏదైతే ర్యాప్టర్ లెక్క ఉందో గైస్ ముందు చెప్తున్న పుకారో. సో ర్యాప్టర్ లెక్క ఉందో చాలా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 8 to 15%. అండ్ తర్వాత చూసుకుంటే సింగిల్ పర్ఫార్మెన్స్ అండ్ 30 to 40% మల్టీ థ్రెడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ లీక్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సోర్స్ వీడియో కూడా ఇక్కడ కింద వాళ్ళు పెట్టి వీడియో కార్డ్స్ వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ అట్ ప్రజెంట్ 12th జనరేషన్ వచ్చేసరికి అయితే ఆల్టర్ లేక్ ఉందన్నమాట. అండ్ 13th జనరేషన్ వచ్చేసరికి అయితే ర్యాప్టర్ లేక్, 14th జనరేషన్ వచ్చేసరికి అయితే మీటియోర్ లేక్ అనమాట. సో ఇవి 2021, 2022, 2023 దాకా వస్తున్నాయి. అండ్ ఇంకో పుకార్ ఏంటంటే మేబీ జూలై లేకపోతే ఆ టైంలో మనకి జూన్ జూలై టైంలో రివ్యూల్ లేకపోతే ఇంకా పర్ఫెక్ట్ టెస్ట్ శాంపుల్స్ అంటారు, అవి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంకో న్యూస్ కూడా ఏఎండి నుంచి అన్నమాట. సో ఏఎండి వాళ్ళది రేడియాన్ 680M RDNA IGP ఉందో, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటారు కదా ల్యాప్టాప్లో వచ్చేది. అది ఎన్విడియా వాళ్ళది MX 450 డిస్క్రీట్ గ్రాఫిక్ కార్డ్ని బీట్ చేసింది. ఇక్కడ బెంచ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు గైస్. రెడ్ కలర్ వచ్చేసరికి అయితేనేమో ఏఎండి వాళ్ళది గ్రాఫిక్స్ అన్నమాట. సో అన్నింటినీ కంపేర్ చేసుకుంటే బాగానే పర్ఫార్మెన్స్ అయితే అన్ని ఛార్ట్స్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ మార్కింగ్ కూడా చేశారు, కంప్యూటర్ బేస్ అన్నమాట అఫీషియల్. వీళ్ళు చెప్పుకుంటే బాగానే బెంచ్ మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ 680M కూడా దగ్గరకు వచ్చేసింది. సో బడ్జెట్ కేటగిరీలో 680M చిప్సెట్తో వచ్చే ప్రాసెసర్లు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. సో ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్స్ గైస్. మీరు ఏమనుకుంటారు ఇవాళ ఉన్న టెక్నిక్స్ గురించి కింద కామెంట్ చేయడం మనకు అర్థం కాకపోయినా సరే విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.